ప్రతి ప్రజల పక్షం HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. స్థానిక STGS కళాశాలలో లీగల్ అవేర్నెస్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన జడ్జ్ డి దుర్గా ప్రసాద్ మరియు హిందూపురం పట్టణ 1 టౌన్ CI రాజగోపాల్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ ప్రెసిడెంట్ రేవూరి చంద్రమోహన్ మరియు కళాశాల ప్రిన్సిపల్లు JSVS ప్రసాద్, MBA కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి పాఠశాల విద్యార్థులు, వివేకానంద మిలియానిమిన్ స్కూల్ విద్యార్థులు, ప్రిన్సిపల్లు M హరీష్ బాబు, క్రాంతి రేఖ పాల్గొన్నారు. డిగ్రీ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి వక్తులు మాట్లాడుతూ, మన జీవితం అంతా ఇతరుల జీవితాలతో పోల్చుకుంటాము, లేదా ఇంకొకరు మీపై కలిగి ఉన్న అంచనాలకు అనుగుణంగా, వారి అవసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. మీరేమిటో మీకు తెలుసు. మీ జీవితానికి మీ తల్లిదండ్రులు మీరే హీరోలు. ప్రతి విద్యార్థికి మార్గదర్శి ఉపాధ్యాయుడు, తల్లి, తండ్రి, ఉపాధ్యాయుడు ముగ్గురు చాలా ముఖ్యము. మరియు ప్రతి విద్యార్థి దశ నుండి చట్టాలపైన అవగాహన ఉండాలి. నిజాయితీలో జీవితంతో కొనసాగించాలి. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. తప్పులు చేసి కోర్టుకు, పోలీస్ స్టేషన్కు ఒక్కసారి పోవడం వల్ల అయితే జీవితంలో ఉద్యోగ అర్హత కోల్పోతారు. నేను కష్టపడి చదివి జడ్జి స్థాయికి ఎదిగాను. మీరు కూడా నాకన్నా అత్యున్నత స్థాయికి చేరుకోవాలని. మా తల్లిదండ్రులు చాలా పేదవారు అని తన బాల్య దశ గురించి తెలియజేశారు. విద్యార్థులు సమాజంలో తల్లిదండ్రులు గర్వించే స్థాయికి ఎదగాలి. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం మరియు NSS ఆఫీసర్ B రాజన్న, NCC ఆఫీసర్ M ఫణీంద్ర, విద్యార్థి బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వెళ్ళిపోవడం కాకుండా we'll have an interaction, right? Are you all ready? Yes, sir. Are you all ready to participate? Yes, sir. Are you all ready to die? Yes, sir. ఏం చెప్పాను లాస్ట్ లో? డై కూడా వేస్తారా? చచ్చిపోతారా? సో బీ యాక్టివ్. I will be interacting with you for about 1 hour. Lunch time మాకు ఆకలేస్తుందా? వేసినా పర్లా, కూర్చోండి. అర్థమైందా? గెస్ట్ స్పీకర్గా వచ్చాడు కాబట్టి, అది జడ్జి కాబట్టి ఆయన అంతసేపు మాట్లాడితే అది ఇష్టం ఉన్నా లేకపోయినా వినాలి, తప్పదు. మేము అక్కడ కూర్చొని చాలాసార్లు ఇష్టం ఉన్నా లేకపోతే కూర్చునే వాళ్ళు, ఎందుకంటే పక్కన సార్లు ఉంటారు, మేడమ్స్ ఉంటారు. బయటికి వెళ్ళాం అంటే కొంతమంది తెలివైన విద్యార్థులు ఉంటారు, ఇది వస్తుంది బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు, ఆడు లోపలికి. ముందు కూర్చున్న వాళ్ళందరూ చిన్న పిల్లలు ఉన్నారు. నాకు వీళ్ళకన్నా బ్యాక్ వాళ్ళు అంటేనే చాలా ఇష్టం, బ్యాక్ బెంచెస్ అంటేనే చాలా ఇష్టం. కాబట్టి ఒక్కసారి అందరు లేచి కూర్చోడానా? మంచిది నోటిలో నుంచి రానివ్వాలా, నోటిలో నుంచి ఏం రావాలా? పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. ఎలా? సపోజు ఆలోచించే విధానం. ఒక ఇద్దరు అబ్బాయి పోతున్నారు. ఒక వ్యక్తి ఆలోచిస్తాడు, ఏమని? అన్న చెల్లెలనో లేదా అక్క తమ్ముడనో ఆలోచిస్తాడు, మంచి విధానం. ఇంకో వ్యక్తి ఆలోచిస్తాడు, అరే ప్రేమ పక్షులేమో అని, ఆడి వరకు ఇబ్బంది లేదు. మూడో వ్యక్తి అంటాడు, కొవ్వెక్కిపోయింది వీళ్ళకి అని. అంటే ఆలోచన విధానంలో వ్యక్తికి తేడా. సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తావు. పాజిటివ్ ఎక్కువ ఉంటే మంచి వ్యక్తి అవుతాడు, నెగిటివ్ ఎక్కువ ఉంటే దెబ్బలు తింటాడు, చట్టంలో ఇరుక్కుపోతాడు. అందుకే తప్పు చేయకూడదు. మన చట్టాలు కూడా ఎలా ఉంటాయంటే, తిట్టినా తప్పే, కొట్టినా తప్పే, మర్డర్ చేసినా తప్పే, ఏం చేసినా తప్పే, మంచి చేస్తే తప్ప. అందుకే మేము మా దగ్గరికి పోలీస్ స్టేషన్కి ఎవరైనా వస్తే వచ్చిన వ్యక్తి యొక్క ఆలోచన విధానం గమనిస్తాం. నేరం చేసేదానికి ఎవరు ఏ మాటలతో స్టార్ట్ అయింది, నేరాన్ని ఎవరు ప్రారంభించారు, ఎవరి యొక్క మాటల వల్ల ఈ నేరం స్టార్ట్ అయింది, నాలెడ్జ్తో చేశాడా, జ్ఞానంతో ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడా, లేదా యాక్సిడెంటల్గా తప్పు చేశాడా, పొరపాటును చేశాడా అనేది. నాకంటే ఎక్కువ కూడా మన పెద్ద డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఇట్లున్నారు. సార్ వాళ్ళకి ఫుల్ పవర్ ఉంటుంది కోర్టుల్లో, జైలు శిక్షలు వేసేది. సాయంగా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. దీంట్లో
నాకు తెలిసినంత వరకు పర్సనాలిటీ ఇది. ఎలా అంటే మనం ఒక వ్యక్తికి ప్రేమ పంచితే తిరిగి ప్రేమ మనకు వస్తుంది. తిరిగి ఏం బాబు బాగున్నావా అంటాను, ఒక ఎగ్జాంపుల్ లేదు, బాగున్నాను సార్ అని నవ్వుతూ అంటాడు. మనం ఒకరికి చెడ్డ చేస్తే తిరిగి మనకేం వస్తుంది? చెడ్డే వస్తుంది. మనం ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే వాడు తిరిగి వచ్చి మనం మర్డర్ చేస్తాడు, అవునా కదా? అదే ఒక వ్యక్తికి మనం సాయం చేస్తే తిరిగి మనకేం వస్తుంది? సాయమే వస్తుంది. ఇది బేసిక్.